హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత లైఫ్ స్టైల్. నేను మీ సునీత. కొత్తగా నేను ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనము డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేట్ మ్యూజియంలో ఉన్నామండి. ఇది మీకు చాలా ప్లెజెంట్ ఉండే సరౌండింగ్స్ అండి. ఇక్కడ ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ ఏరియాకి వెళ్ళగానే మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది పేరు పెట్టారండి దీనికి. యాక్చువల్లీ మండే ఈజ్ అ హాలిడే, ట్యూస్డే నుంచి సండే వరకు వర్కింగ్ డేస్ అనమాట, ఓపెన్ ఉంటుంది. మండే ఒక రోజు మాత్రం హాలిడే. అయితే యాక్చువల్లీ ఈ మ్యూజియం ఏంటంటే ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, స్టూడెంట్స్కి కానీ, హిస్టారికల్గా కానీ, టూరిస్టర్స్కి కానీ లెర్నింగ్ పర్పస్ అంటే డిఫరెంట్ రీజన్ హిస్టరీ అండ్ కల్చర్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ మ్యూజియం తప్పకుండా విజిట్ చేయొచ్చని ఆ పర్పస్ మీద ఇది ముందుకెళ్తుందండి. యాక్చువల్లీ ఇది 1920లో స్టార్ట్ చేశారు. చాలా ఓల్డెస్ట్ అని చెప్పుకోవచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్ మ్యూజియం కూడా. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సందర్శకుల కోసం ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జిబిషన్ కానీ, మ్యూజియం వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారనమాట. ఎగ్జిబిషన్స్ కానీ, వర్క్షాప్, కల్చరల్ ఈవెంట్స్ టు పబ్లిక్ ఎంగేజ్ అవ్వడానికి. ఒకవేళ కల్చరల్ ప్రోగ్రామ్స్ అని వచ్చేసి ఇక్కడ చూస్తూ ఉంటారు కాబట్టి దానికోసం అనేసి కల్చరల్ ఈవెంట్స్ కానీ, ఎగ్జిబిషన్ పర్పస్ కానీ, వర్క్షాప్స్ అలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇక చూడండి ఎంత సూపర్గా ఉంది కదా నటరాజ. చాలా బాగుంటుందండి, తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేట్ మ్యూజియం ఈజ్ అన్ ఇంపార్టెంట్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ హైదరాబాద్. టోటల్గా చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి. నేను లోపలికి వెళ్ళి చూపించలేదు, పైకి వెళ్ళి జస్ట్ పైన బయట సరౌండింగ్స్ మాత్రమే తీశాను. అప్పటికే పబ్లిక్ గార్డెన్ అంతా కవర్ చేశాను. సో టైర్డ్ అయిపోవడం వల్ల నేను పైనకి వెళ్ళి చూడలేదు. చాలా బాగుంటుంది. అప్పుడప్పటి కాలంవి అన్నీ భద్రపరచబడి ఉంటాయి. చాలా బాగుంటుంది. కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. చూసిన వాళ్ళు ఉంటే ఆల్రెడీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. 10 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్, పబ్లిక్ గార్డెన్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర 10 రూపీస్ టికెట్ ఉంటుంది. ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. ఓకేనా. నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చేసామండి. అదే పక్కగా దారిలో నుంచి రోడ్డు ఉంటుంది కదా, అక్కడ నుంచి బయటకు వచ్చేగానే రవీంద్ర భారతి రూట్కి వచ్చేసాము. అసెంబ్లీ అండి. నేను ఎప్పుడు బస్సులోకించి వెళ్ళి చూడటమే తప్పితే విడిగా ఎప్పుడు అక్కడికి వెళ్ళి దిగి కానీ దగ్గరికి కానీ లేదు. సో అసెంబ్లీకి ఎంట్రన్స్ అట్లా ఉంటుంది కదా, ఇక్కడ నర్సరీ అలాంటివి కూడా ఉంటాయి. చూడండి అక్కడ పోలీసులు ఉన్నారు. చాలా గ్రీనరీ సూపర్గా ఉంది కదా. గాంధీ తాత, మనకి అందరికీ నచ్చిన గాంధీ తాత చాలా దగ్గర సరౌండింగ్స్ అండి. చాలా దగ్గరగా అక్కడ బండి ఆపి మరీ తీసుకున్నాము. చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ గ్రీనరీ. అసెంబ్లీ అంతా గాంధీ తాత విగ్రహంతో పాటు చాలా బ్యూటిఫుల్గా నచ్చి చాలా బాగుందండి. అందుకే మీకోసం తీసుకొచ్చేసాను. నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఏవైనా నా పాత వీడియోలు ఏమైనా చూడకపోతే కంపల్సరీ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక వీడియోతోటి నేను మీ ముందు ఉంటాను. అది ఎంత బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.